ఈరోజు భద్రతా ఆఫర్కు సంబంధించి సురక్షితమైన బఫర్లను సృష్టించడం మరియు ఈ మండలాలను చుట్టుపక్కల సామాజిక మౌలిక సదుపాయాలకు అనుకూలమైన సమగ్ర పట్టణ ప్రదేశాలుగా మార్చాలే ఇది మా తక్షణ బాధ్యత అని మరో అంశం అధ్యక్ష కాయిలాబడ్డ మరియు నిర్వహణ లేని పారిశ్రామిక యూనిట్లు ఆర్థికంగా వాడుక లేకపోవడం నిర్వహణలో లేని ఆస్తులు ఇటీవల సర్వేలు ఈ ప్రాంతంలోని పారిశ్రామిక ఆస్తులతో కొంత ఉపయోగించుకోవడం లేదా పని చేయకపోవడం వంటి అనేకంగా సూచించబడ్డాయి సర్వేస్ ద్వారా అదేవిధంగా ఓల్డ్ టెక్నాలజీస్ అధ్యక్ష పాత సాంకేతిక అంతరాయం కలిగించిన సరఫరా గొలుసులు దట్టమైన పట్టణ వాతావరణంలో నిర్వహణ పెరుగుతా ఉన్న ఎక్స్పెండిచర్ అధ్యక్ష నియంత్రణ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ కారణంగా యూనిట్లు ఆర్థికంగా లాభదాయకంగా లేకుండా పోయాయి ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు అదేవిధంగా అక్కడ ఉన్న అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి అనేక సందర్భాల్లో మాతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా వారికి కూడా తెలియచేయడం జరిగింది ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ఈరోజు మా హిల్ట్ పాలసీ మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి మనము ఏ విధంగా ఈ పాలసీ గైడ్లైన్స్ తీసుకురావాలి ఈ పాలసీ అంశాలు తీసుకురావాలని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ మినిస్టర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని వారు ఏర్పాటు చేయటం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ పాలసీకి సంబంధించిన లక్ష్యం అదేవిధంగా దీనికి సంబంధించిన అనేక అర్హతలు అదేవిధంగా విచక్షణ లేకుండా ఏకరీతిలో ఒక డిసిప్లిన్డ్ విధానం తీసుకొచ్చడానికి అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే బిఫోర్ దే స్పీక్ అధ్యక్ష ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద ఆబ్జెక్టివ్స్ ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆబ్జెక్టివ్స్ వెళ్లకుండా ఏదో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా